ఇప్పుడు కన్నయ్య, భాను కారణంగా ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది దొరవలస. ఇప్పుడు అరకుకి అత్యంత సమీపంలో ఉంది. నిజంగా అట్టగూడ ఇలాంటి గ్రామాలు చాలా మందికి తెలుసు. అయితే ఈరోజు భాను, కన్నయ్య ప్రేమ కారణంగా చాలా మందికి దొరవలస గ్రామంగా పేరు వచ్చింది. అసలు దొరవలస గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం కన్నయ్య గారిని అడిగి తెలుసు. కన్నయ్య గారు, మీ ఊరి పేరు దొరవలస, ఎందుకు ఆ పేరు వచ్చింది? ఇప్పుడు ఒక అప్పుడు రకంగా అప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో నూక దొరలంతా ఒక కుల ఉండబట్టి దొరవలస అనే పేరు వచ్చింది. ఓకే. ఇప్పుడు స్కూల్ అది ఉందా? ఈ ఊర్లో ఎంతమంది ప్రజలు ఉంటుంటారండి? ప్రజలు దరిదాపు ఒక 300 చిల్లర ఉంటారండి. ఓకే. ఏంటి వృత్తి ఏం చేస్తుంటారు? వ్యవసాయం, అంటే వ్యవసాయం అంటే వరి అట్లాగనా? లేకపోతే వారి ఇంకేమైనా యాక్టివిటీ ఉంటుందా? వారికి ఇలాగా కాఫీ, మిరియాలు హ్మ్. ఇలాంటివి. మీ ఊర్లో ఇంకా చెప్పుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలంటే ఇంకా ఏటున్నాయండి ఇలాగే. హ్మ్. ఇప్పుడు మీరు చూసారు కదా! మీ భాను కారణంగా మీరంతా ఒక అట్రాక్షన్ గా మారారు. అవునవును. ఇంతకుముందు 'టార్జన్' అనే సినిమా, 'అడవి దొంగ' ఆ, ఇట్లాంటి సినిమా అప్పుడెప్పుడైనా చూసారా? చూసామండి. అడవి దొంగ సినిమా. ఆ టార్జన్ అయితే చూడలేదు కానీ అడవి దొంగ అయితే చూసాం. ఆ 'అడవి దొంగ'లో ఏం జరిగిందండి? చిరంజీవి ఆ, ఇట్లాగా సింహాలు దీంతో పోట్లాడుకోవడం లేకపోతే ఇలాంటివి. మనుషులతో కలిసి ఉంటాయి. అవునవునండి. అలా ఆ, అవన్నీ మీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? అలాంటివన్నీ అప్పుడు చిన్నప్పుడు చూసామండి. ఇప్పుడు ఇలాగే మరి టీవీలో. నిజంగా చూస్తున్నారా ఇప్పుడు? అంటే మీరు చూసారు కదా! మనం అడవిలో ఉంటే అడవి లక్షణాలుంటాయి. ఊర్లో ఉంటే ఊరు లక్షణాలుంటాయి. అవునవును. ఎలుగుబంటి ఇలా మారుతదని ఎవరు అనుకోరు కదా! అవునవును. అవునులేండి.